సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ మనకి ఇది 51వ ప్రాజెక్టుగా ఇప్పుడు నడుస్తుంది. ఇది ఉమ్మడి వ్యవసాయ సేద్యం జరుగుతుంది. ఇప్పటికి 2017 నుంచి ఈ యొక్క ప్రాజెక్టు స్టార్ట్ అయింది. 2017 డిసెంబర్లో ఈ యొక్క ప్లాంటేషన్ రంగంలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ దాదాపు 15,000 మంది కస్టమర్లతోటి 51 ప్రాజెక్టులతోటి చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం అలాగే ప్రకాశం జిల్లాల్లో ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో భూమి ఎర్రచందనానికి అనువుగా ఉండటం, మరి ఈ యొక్క చెట్లను పెంచడానికి అనువైన ప్రాంతం, దీని మీద పెట్టుబడులు పెడితే మనకి అధికమైన లాభాలు, అధిక ఆదాయంతో పాటు మనకి స్థిరమైన ఆస్తిగా ఉంటుంది. ఈ స్థిరమైన ఆస్తిని సమకూర్చుకోవడం కోసం ఎర్రచందనం మీద ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టుకొని వారి యొక్క మరి కుటుంబాన్ని లేదా వారి భవిష్యత్ తరాలకి ఇది ఆదాయ మార్గంగా ఎంతో మేలు జరిగేటటువంటి ప్రక్రియ. ఎర్రచందనం గురించి చాలా మందికి ఇప్పటికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఇది ప్రపంచంలోనే అరుదైన మరి పోషక విలువలు, అరుదైనటువంటి మరి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క. ఇది భారతదేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్లోనే పండటానికి మరి అనువైన ప్రాంతం. ఎందుకు అంటే ఇది శేషాచలం అడవులు, నల్మలు ఫారెస్ట్ రేంజ్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ఎర్రచందనానికి గ్రేడ్ 1 అంటే ఏ గ్రేడ్ వచ్చడానికి బాగా అవకాశాలు ఉన్నందున ఇక్కడ పెంపకం కూడా చురుగ్గా సాగుతుంది. బాగా మొక్కలు కూడా విపరీతమైనటువంటి బాగా గ్రోత్ వస్తున్నాయి. చెట్లు బాగా పెరగటమే కాకుండా వాటిలో వచ్చేటటువంటి మరి హార్డ్వుడ్ కూడా బాగా వస్తుంది. కాబట్టి దీనికి సైంటిఫిక్ రీజన్గా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని ఈ యొక్క ప్రోడక్ట్ కూడా మరి ఇతర దేశాల్లో బాగా మరి అధికమైనటువంటి ధరలు ఉన్నాయి. ఒక టన్ను ₹1,00,00,000 నుంచి 3 కోట్ల వరకు పలుకుతుంది. కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవటానికి ఇది అనతి కాలంలో ఒక 12 సంవత్సరాల తర్వాత ఈ చెట్టు కటింగ్ రావడానికి మరి చెబుతున్నారు కంపెనీ. కాబట్టి ఈ రకంగా మనకి ఆదాయం రావడానికి ఈ యొక్క సంస్థలో సాయి ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టుకుంటే మనకి అధిక ఆదాయంతో పాటు మరి ఈ యొక్క వాల్యూ ఎడిషన్, వాల్యూ యాడెడ్ అంటే ఈ యొక్క భూమి విలువ అలాగే ఈ యొక్క ప్రాంతం విలువ, ఈ యొక్క చెట్ల విలువతో జోడించుకుంటే మరి ఇప్పుడు అనుకునేటటువంటిది అతి ఖరీదని అనుకుంటాం. కానీ రాబోయే 10 సంవత్సరాల్లో ఇది చాలా స్వల్పం అవుద్ది. కాబట్టి ఈ యొక్క సంస్థలో ఈ యొక్క ఎర్రచందనం భాగస్వామ్యం అవ్వండి. ఎర్రచందనం పెంపకంలో భాగస్వామ్యం అయి పెట్టుబడిదారులుగా మరి మీరందరూ భాగస్వామ్యం అయితే ఇందులో మరి కంపెనీ ఇచ్చేటటువంటి మరి రాయితీలు కానివ్వండి, కంపెనీ ఏదైతే చెబుతుందో, కంపెనీ యొక్క విజన్ ఏదైతే ఉందో ఆ కంపెనీ చెప్పేటటువంటి మౌలిక వసతుల్లో ఎక్కడా కూడా కంపెనీ రాజీ పడకుండా మరి ఇప్పటికీ ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా మరి ఏర్పాటు చేయడం అయింది. ఇది కృష్ణాపురం 4లో ఉన్నాం మనం. ఇది ఇప్పటికీ దీనికి చుట్టూ ఫినిషింగ్ చేయడం కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ సిస్టమ్, రోడ్లు ఇవన్నీ మౌలిక వసతులు ఏర్పాటు చేసి మరి మంచి 10x10 అంటే సాలుకి సాలుకి మధ్య 10 అడుగులు, మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగులు ఏర్పాటు చేసి మరి మంచిగా దేదీప్యమానంగా దీన్ని పెంచడానికి కంపెనీ ఇచ్చినటువంటి వెసులుబాట్లు, కంపెనీ ఇస్తున్నటువంటి మరి ఏదైతే చెప్పిందో కంపెనీ అందుకు తూచా తప్పకుండా పాటించేటటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్టే. ఆ యొక్క ప్రాజెక్టు మరి చెప్పిన దానికి మరి కస్టమర్ల యొక్క వాళ్ళ యొక్క మరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క కంపెనీ ఈ రకంగా దాదాపు 5,000 ఎకరాలు మైలురాయి దాటింది అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ఈ సంస్థ 20 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ప్రపంచంలోనే ఇంతవరకు ఎర్రచందనంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టింది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్. కాబట్టి 20 లక్షల మొక్కలు నాటడం అంటే భారతదేశంలోనే ఇదొక విక్టరీ, వండర్ ప్రాజెక్ట్. కాబట్టి దీంట్లో మనం పెట్టుబడులు పెడితే ఆర్థిక భద్రత ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎకరం, అరెకరం 25 సెంట్లు భూమిగా రిజిస్టర్ చేయబడుతుంది. పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ అన్ని యొక్క కస్టమర్ పేర్లతోటే ఉంటాయి.
కంపెనీ కేవలం కౌలు ఒప్పందం మీద ఈ యొక్క మరి దీన్ని భాగస్వామ్య విధానంలో చేస్తుంది కాబట్టి మనందరం దీంట్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను.